పై రాహుల్ కు లెటర్ రాశారు కేటీఆర్. భారత ప్రగతికి సేవలందిస్తున్న ఇంజనీర్లను అవమానించడం కరెక్ట్ కాదన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించడం రాహుల్ గాంధీ నైతిక రాజకీయ బాధ్యత అని రాశారు. మౌనం వహిస్తే ఆ వ్యాఖ్యలను సమర్థించినట్టేనని అన్నారు. జగన్ క్రెడిట్ తమకు అవసరం లేదని, అభివృద్ధి తమ క్రెడిట్ అన్నారు మంత్రి సవిత. జగన్ క్రెడిట్ ఎవరైనా కోరుకుంటారా అంటూ సెటైర్ వేశారు. జగన్ క్రెడిట్ అంటేనే పోలవరాన్ని ఆపడం, 5 రూపాయలకే అన్నం పెట్టే పథకాన్ని ఆపడం, అమరావతిని 3 ముక్కలు చేయడం, సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయడమని సెటైర్లు వేశారు. మోడీ పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూపిస్తున్న వైఖరిపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం నిధులు, విభజన హామీలపై ప్రధానిని నిలదీయాల్సింది పోయి కేవలం ప్రశంసలకే పరిమితమయ్యారని ఫైర్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే రోజున విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పెదగండియాడ మండలం పాత గంగవరం బీచ్ లో ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యారు. ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అలల్లో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే క్రమంలో దామోదర్ కూడా గల్లంతయ్యాడు. హైదరాబాద్ బాలనగర్ లో బైక్ ఓవర్టేక్ ఓ చిన్నారిని బలి తీసుకుంది. పద్మనగర్ ఫేజ్ 1 లో లారీ వెనుక చక్రాల కింద పడి 4 ఏళ్ల వేదశ్రీ స్పాట్ లోనే చనిపోయింది. లారీ వెనుక నుంచి వచ్చిన బైక్ దాన్ని ఓవర్టేక్ చేయబోయింది. ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టి బైక్ కింద పడిపోయింది. బైక్ పై ఉన్న చిన్నారి జారి కింద పడి మృతి చెందింది. హైదరాబాద్ మధురానగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కారు నడిపింది మైనర్ బాలుడుగా గుర్తించారు. యాక్సిడెంట్ చేశాక మైనర్ పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును సిట్ వరుసగా 4వ రోజు విచారిస్తుంది. లాకప్ లోని డీవీఆర్ డేటా ఎలా మిస్ అయింది, టాస్క్ ఫోర్స్ అప్పగించిన తర్వాత సాయికృష్ణకు ఏం జరిగిందన్న అంశాలపై ఆరా తీస్తుంది. అయితే సిట్ అడుగుతున్న ప్రశ్నలకు నాగరాజు మౌనంగానే ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ అప్పుల ఊబి నుంచి బయటపడాలని కోరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మోడీ నాయకత్వం రావాలన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించాలని అమ్మవారికి మొక్కుకున్నట్టు తెలిపారు. పెరూరులో పర్యాటకుల విమానం కుప్పకూలి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత నాస్కా లైన్స్ ను ఆకాశం నుంచి చూడాలని వీరు ఫ్లైట్ ఎక్కారు. అయితే వీరి ప్రయాణం విషాదంతంగా మారింది. మృతుల్లో 2 జర్మనీ, 2 స్పెయిన్, 7 ఇటలీ, 2 విమాన సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల అమెరికా, కెనడాలలో వైల్డ్ ఫైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్నికిలలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మంటల వల్ల 4,50,000 ఎకరాలు బూడిదయ్యాయి. అవి సమీప నగరాలకు కూడా వ్యాపిస్తుండటంతో అదుపులోకి తీసుకొచ్చేందుకు 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.